కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హాయిగా బస్సులో సేద తీరుతూ గమ్యం చేరాలనుకునే ప్రయాణికులు ఊహించని విధంగా శాశ్వత నిద్రలోకి వెళ్లడం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది. సాధారణంగా బస్సు జర్నీ చాలా సేఫ్ అని ప్రయాణికులు బస్సులో జర్నీకి ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఈ నెల రోజుల వ్యవధిలో చాలా చోట్ల బస్సులు అగ్ని ప్రమాదాలకు గురి కావడం ఆందోళన కలిగిస్తుంది. సెప్టెంబర్ 14న రాజస్థాన్ లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో భారీగా మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులున్నారు. సెప్టెంబర్ 26న హైదరాబాద్ లో ఊహించిన విధంగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. మియాపూర్ నుంచి బయలుదేరిన బస్సు ఎస్ఆర్ నగర్ చౌరస్తా వద్దకు రాగానే ఏసీ బస్సు నుంచి మంటలు వ్యాపించాయి. ఇక ఈ మధ్య ఈ నెల 22న హైదరాబాద్ నాదర్గుల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో మంటలు వ్యాపించాయి. గమనించిన డ్రైవర్ బస్సు నాపి దిగిపోయాడు. అయితే ఈ ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కర్నూలు బస్సు ప్రమాదం ఘటనకు ఒకరోజు ముందే అంటే ఈ నెల 23న తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పిన్నేపల్లి వద్ద పెళ్లి బృందం బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. 35 మంది నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అందరూ కిందకు దిగిన తర్వాత బస్సు దగ్ధమైపోయింది. తాజాగా ఈ నెల 24న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారులో అగ్ని ప్రమాదానికి గురైంది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు సజీవ దహనం కాగా 12 మంది ప్రాణాలతో బయటపడ్డారు.